హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు. సార్తో మాట్లాడి ఈరోజు హెయిర్ ఫాల్ రిలేటెడ్ ఇష్యూ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, హెయిర్ ఫాల్ అనగానే చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. అసలు ఎందుకు నాకే ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది అని. సో దీనికి బేసిక్గా అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఏం చెప్పొచ్చు అంటారు? సో మీరు అన్నట్టు వాస్తవానికి హెయిర్ ఫాల్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం, అది కూడా యంగ్స్టర్స్లో. ఎస్. అండ్ మోస్ట్ కామన్గా క్లినిక్ ప్రజెంటేషన్స్లో మేము చూసేది ఏంటంటే పెళ్లి చేసుకోబోతున్నారు, ఈ హెయిర్ ఫాల్ అవుతుంది, ఏం చేయాలి. ఈవెన్ ఈ రోజు కూడా చాలామంది ఈ క్వశ్చన్ మీద ఓకే. డిస్కషన్ జరిగింది. సో హెయిర్ ఫాల్ సాధారణంగా వచ్చేది ఏంటంటే వయసు క్రమేణా వచ్చే మార్పుల్లో హెయిర్ ఫాల్ వస్తుంది. మరి యంగ్స్టర్స్లో ఎందుకు వస్తుంది, 20 సంవత్సరాలకి ఎందుకు వస్తుంది, 20-30 సంవత్సరాల్లోనే హెయిర్ ఫాల్ అనేది చాలా తరచుగా గమనిస్తున్నాం. సో వాటికి ప్రథమ కారణాలుగా చూసుకుంటే మనకి ఇక్కడ సర్క్యులేషన్ అంటే బ్లడ్ సప్లై టు ద హెయిర్ ఏరియా సరిగ్గా లేకపోవడం. సర్క్యులేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బ్లడ్ సప్లై ద్వారానే పోషకాహారాలు, విటమిన్స్, మినరల్స్ అవన్నీ చేరుతాయి. అవన్నీ ఉంటేనే హెయిర్ అనేది మెయింటైన్ అవుతుంది. అలాగే ఆ న్యూట్రిటివ్ ఎలిమెంట్స్, ఈ న్యూట్రిటివ్ ఎలిమెంట్స్ అంటే కూడా నేను చెప్పినట్టు ఆ పోషకాహారాలు. సో అవి కూడా అవసరం. చాలామంది అనుకుంటారు హెయిర్ డెడ్ టిష్యూ కదా, దానికి ఏముంది అని. కానీ ఇలాంటివి లేకపోతే హెయిర్ సరిగ్గా గ్రో కాదు. ఓకే. వంశపారంపరంగా వచ్చేదంటే అది కాస్త ఏజ్ పైపడిన వాళ్ళలో ప్రాబబిలిటీ ఏంటి 35-40 ఇయర్స్కి ఆ ఏజ్కి వచ్చేస్తుంది. అంటే ఈ మిగతా 20s ఈళ్ళకి అవ్వదంటారా సార్? ఫ్యామిలీ పరంగా అంత త్వరగా రావు. ఓకే. తర్వాత ఏజ్ రిలేటెడ్ పెద్దవాళ్ళలో హార్మోనల్ చేంజెస్ వల్ల అవి కామన్గా వచ్చేవి. కానీ ఇప్పుడు ఎక్కువ శాతంలో ఈ రెండిటికి సంబంధించినవి ఎక్కువగా చూస్తున్నాం మేము. అంటే సార్ B12 డెఫిషియన్సీ, D3 ఇవి కూడా ఇందులోకి వస్తాయి అంటారా? ఈ న్యూట్రిటివ్ ఎలిమెంట్స్లో వచ్చేది అవే. ఓకే. సో అవే కాకుండా ఇప్పుడు ఈ కాజెస్ తీసుకుంటే సెకండరీ కాజెస్ అంటే వెయిట్, అంటే సపోజ్ మనం అనుకున్నాం లివర్ డిజీజ్ ఉంది, ఫ్రీక్వెంట్గా చూసే లివర్ డిజీజ్ ఆల్కహాల్కి సంబంధించింది. సో ఆల్కహాల్ కన్జంప్షన్లో ఏం జరుగుద్ది, లివర్ ఎఫెక్ట్ అవ్వడమే కాకుండా మాల్ అబ్జార్ప్షన్ జరుగుద్ది, న్యూట్రిటివ్ ఎలిమెంట్స్ బాడీలోకి సరిగ్గా రావు. సో ఆ కారణంగా వచ్చేవే ఈ క్రానిక్ డిసీజెస్. అలాగే ఈ మధ్యకాలంలో చాలామంది ఫ్యాషన్ గురించి కలర్ మారవడం, షాంపూస్ వాడడం, వివిధ రకాల కెమికల్ ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. కాబట్టి ఆ కారణంగా కూడా డ్యామేజ్ జరిగి హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ స్ట్రెస్ అనేది మేజర్ ఎఫెక్ట్. చాలా మందిలో స్ట్రెస్ కారణంగా హెల్త్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది. దానివల్ల నిద్ర లోపిస్తుంది. నిద్ర లోపించడమే కాకుండా డయాబెటీస్, హైపర్ టెన్షన్, వివిధ రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రజెంట్ అవుతున్నాయి. మానసిక ఒత్తిడి ఒక మేజర్ ఫ్యాక్టర్ ఇక్కడ. ఆ కారణంగా కూడా హెయిర్ లాస్ అనేది ఎక్కువగా గమనిస్తుంటాం. అయితే మీరు అన్నట్టు నా ప్రాక్టీస్లో మేము ఎక్కువగా చూసేది థైరాయిడ్కి సంబంధించిన హెయిర్ ఫాల్. ఎందుకంటే థైరాయిడ్ డిసీజ్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంది. అలాగే వైటమిన్ డెఫిషియన్సీస్, వైటమిన్ డి అండ్ B12 రెండిట్లో కూడా హెయిర్ ఫాల్కి సంబంధించిన ఏరియాస్ ఉన్నాయి. కాబట్టి ఇవి లోపాలు తరచుగా చూస్తున్నాను. కాబట్టి చాలా మటుకు నేను పేషెంట్స్లో గమనించింది ఏంటంటే వీళ్ళు పరీక్షలు చేయించుకుంటారు. సో అది రేంజ్లో ఉంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ B12 తీసుకున్నాం అనుకోండి, అది 200 నుంచి 900 మధ్యన ఉండొచ్చు. 280 వచ్చింది అనుకోండి, ఇది నార్మలే కదా అని అక్కడ వదిలేస్తున్నారు. ఇది ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉంటుందో అది నార్మల్ కాదు. కాస్త హై లెవెల్స్ ఆఫ్ వైటమిన్ B12 మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు B12 అంత లోగా ఉంది, ఇలాంటివన్నీ కూడా మనం గమనించుకోవాలి. సో అలా ప్రతి వైటమిన్కి, ప్రతి మినరల్కి మనము అసెస్మెంట్ చేయడమే కాకుండా దానివల్ల ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇలాగే మీరు గమనిస్తే మానసిక ఒత్తిళ్ళు చాలా మటుకు నైట్ షిఫ్ట్స్ వర్క్ చేయడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, దాని కారణంగా కొంతమంది ఆల్కహాల్ తీసుకోవడము, లేదు ఇంకో ట్యాబ్లెట్ తీసుకోవడము, ఇలా చేస్తూ ఆర్టిఫిషియల్ స్లీప్ క్రియేట్ చేసుకొని వాస్తవానికి హెయిర్ గ్రోత్కి ఏవైతే హార్మోనల్ బ్యాలెన్స్ కావాలో అవి కోల్పోతున్నారు. ఆ కారణంగా కూడా హెయిర్ లాస్ అర్లీగా జరుగుతుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ ఇప్పుడున్న పాపులేషన్లో పర్టికులర్గా నేను చెప్పిన ఏజ్ గ్రూప్ 20 to 30 మధ్యన వాళ్ళల్లో
ఈ కారణాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఇది ఏ కారణంగా వస్తుందనేది ముందు మనం ఐడెంటిఫై అనలైజ్ చేయాలి. చేసుకొని మ్మ్. ఇన్వెస్టిగేట్ చేసుకొని అడ్వైస్ తీసుకొని చేసుకుంటే ఈ హెయిర్ ఫాల్ని మనం ఈజీగా నివారించుకోవచ్చు. ఓకే సార్, అంటే దీనికి సప్లిమెంట్స్ తీసుకోవడం కరెక్ట్ అంటారా, లేదా ఇంట్లోనే డైట్ పరంగా డాక్టర్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఆ ఫుడ్ ప్రకారం వెళ్తే కరెక్ట్ అంటారా? సో సప్లిమెంట్స్, ఫుడ్డు ఇవన్నీ కూడా ఒక కోవ్ కిందే వస్తాయి. మ్మ్. సో బేసిక్లీ వాళ్ళకున్న కారణం ఏంటి? మ్మ్. మీరు అన్నారు డైటు, సప్లిమెంట్స్ అని. మరి నేను థైరాయిడ్ డిసీజ్ ఉందంటాను. సో దానికి అనాలిసిస్ కావాలి, థైరాయిడ్ ట్రీట్మెంట్ కావాలి. మ్మ్. సో ఏ కండిషన్ అయితే ఉందో ఆ కండిషన్ని ట్రీట్మెంట్ చేస్తూ ఈ లోపాలని గమనించుకొని ఆ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకుంటే అప్పుడు హెయిర్ ఫాల్ని నివారించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే.